హలో ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. నేను సివిల్ ఇంజనీర్. ఈరోజు వీడియోలో 186 చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఫ్లాట్ ఏరియా వచ్చేసి 30 ఫీట్ల పొడవు, 56 ఫీట్ల వెడల్పు, టోటల్ 186 చదరపు గజాల స్థలం అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి 1300 ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది. అంటే 26 ఫీట్లు మరియు 50 ఫీట్ల సైజ్ అనేది ఉంటుంది. టోటల్ పిల్లర్స్ వచ్చేసి 9 పిల్లర్స్, డోర్స్ 8, విండోస్ కూడా 8 ఉంటాయి. అయితే ఇందులో ఏ మెటీరియల్ ఎంత అవసరం అవుతుందో ఒకసారి వివరంగా మనం చూసినట్లయితే, సిమెంట్ వచ్చేసి 610 బ్యాగ్స్ అనేది అవసరం అవుతుంది. మార్కెట్లో 400 రూపాయలు ప్రజెంట్ ఉండడం వల్ల 2,44,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఇసుకకు వచ్చేసి 32 ట్రాక్టర్ల ఇసుక అనేది అవసరం. ఈ కన్స్ట్రక్షన్కి 3,000 రూపాయల ట్రాక్టర్ ఉంది. అంటే నియర్లీగా 96,000 రూపాయలు ఇసుకకి ఖర్చు చేస్తాం. కంకర్ వచ్చేసి 14 ట్రాక్టర్ల కంకర్ అనేది అవసరం అవుతుంది. ట్రాక్టర్కి 5,000 రూపాయలు ఉంది. 70,000 రూపాయలు కంకరకి ఖర్చు చేస్తాం. 40 mm కంకరకి వచ్చేసి 30,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. అండ్ 23,000 బ్రిక్స్ అనేది అవసరం. 1 బ్రిక్కి 8 రూపాయలు, 1,84,000 రూపాయలు అనేది ఇటుకకు అవసరం అవుతుంది. పునాది రాళ్ళు వచ్చేసి 2,500 పునాది రాళ్ళు అవసరం అవుతాయి. దీనికి వచ్చేసి ఒక 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. స్టీల్కి వచ్చేసి 2,400 కేజీలు అనేది అవసరం అవుతుంది. దీనికి గాను 1,56,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. గ్రానైట్కి 60 స్క్వేర్ ఫీట్ల గ్రానైట్ అనేది అవసరం. 80 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఉంది. అంటే 4,800 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. మార్బుల్ వచ్చేసి 950 స్క్వేర్ ఫీట్ల మార్బుల్ అనేది అవసరం అవుతుంది. 60 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి ఉంది. అంటే 57,000 రూపాయలు ఖర్చు చేస్తాం. టైల్స్కి వచ్చేసి 250 స్క్వేర్ ఫీట్ల టైల్స్ అనేది అవసరం అవుతుంది. 50 రూపాయలు స్క్వేర్ ఫీట్ అంటే 12,500 రూపాయలు ఖర్చు చేస్తాం. అండ్ వుడ్ వచ్చేసి 70 క్యూబిక్ ఫీట్ల వుడ్ అనేది అవసరం. టేకుకు ప్రజెంట్ 4,000 రూపాయలు ఉంది మార్కెట్లో. 1 క్యూబిక్ ఫీట్కి 2,80,000 రూపాయలు మరి వుడ్ కోసం మనం ఖర్చు చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్కి 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తాం. పెయింటింగ్కి 80,000 రూపాయలు, బోర్వెల్కి 80,000 రూపాయలు, అలాగే సీలింగ్కి 70,000 రూపాయలు ఖర్చు చేసే అవకాశం అనేది ఉంటుంది. టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూలి గుత్త వచ్చేసి అది రాడ్ బెండింగ్ కావచ్చు, అలాగే సెంటరింగ్ వర్క్స్కి కావచ్చు, సిమెంట్ వర్క్స్కి కావచ్చు, టోటల్గా 250 రూపాయలు స్క్వేర్ ఫీట్కి మనం మాట్లాడుకోవచ్చు. దీనికి గాను టోటల్ 1,300 స్లాబ్ ఏరియాకి, అంటే 1,300 ఎస్ఎఫ్టీ గల స్లాబ్ ఏరియాకి 3,25,000 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. మనం టోటల్ క్యాల్కులేషన్ చేసుకున్నప్పుడు 18,34,300 రూపాయలు అనేది ఖర్చు అనేది అవుతుంది. 186 చదరపు గజాల స్థలంలో మీరు కనుక ఇల్లు కట్టుకున్నట్లయితే 18,30,000 రూపాయల నుండి 19,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఇంకా డిఫరెంట్ సైజులలో మరి ఇల్లు కట్టుకోవడానికి ఎస్టిమేషన్ అనేది అవసరం అవుతే మరి మీకు కావాల్సిన డీటెయిల్స్ మాకు సెండ్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఎస్టిమేషన్కి సంబంధించి మేము వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.